భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు కొనసాగుతున్న ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం. సాలిడారిటీ ర్యాలీ అగెయిన్స్ట్ టెర్రరిజం అనే పేరుతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ ర్యాలీ చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని చేతబూనారు. ఆయనతో పాటుగా ఇతర మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు, పోలీసులు అంతా కూడా ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొంటున్నారు. పాకిస్తాన్పై భారత్ డిజిటల్ యుద్ధం చేస్తోంది. డిజిటల్ యుద్ధాన్ని ప్రకటించింది. పాకిస్తాన్ వెబ్ కాంటెంట్పై కేంద్రం బ్యాన్ విధించింది. పాకిస్తాన్ ఓటీటీలు, వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు అన్నిటిపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ భద్రత దృష్ట్యా తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో సరిహద్దుల్లో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన భారత్ ఇప్పుడు వారి విషపూరిత ప్రచారానికి కూడా గట్టిగా తాళం వేస్తోంది. ఇటీవల పెహల్గాంలో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రతి ఓటీటీ వేదిక, ప్రతి మీడియా స్ట్రీమింగ్ సర్వీస్, ప్రతి డిజిటల్ మధ్యవర్తి ఇకపై పాకిస్తాన్ మూలాలు కలిగిన ఏ ఒక్క వెబ్ సిరీస్ని, సినిమాని, పాటని, పాడ్కాస్ట్ని, మరే ఇతర మీడియా కాంటెంట్ని కూడా ప్రసారం చేయకూడదు అంటూ కఠినంగా ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.